ఈ వీడియోలో నేను అప్కమింగ్ విల్లా ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొల్లూరు, వెలిమల, తెల్లాపూరు, మోకిల, ఈ పాటి, గణపూర్, విశాఖ రోడ్లో ఏవైనా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? వస్తే వాటి రేట్లు ఎట్లా ఉండొచ్చు అనే కాన్సెప్ట్ గురించి చెప్తాను. ముందుగా మనం ఈ కొల్లూరు, వెలిమల ఈ ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఆల్రెడీ కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. రీసెంట్గా అపార్ట్మెంట్స్ కూడా చాలా వరకు కొత్తవి బిగిన్ అయ్యాయి. చాలా వరకు అండర్ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయి. అప్కమింగ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ప్రపోజల్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఎందుకని ఇక్కడ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చూస్తున్నారు బయ్యర్స్ అని అంటే, ఆల్రెడీ ఇప్పుడు రేరా వచ్చిన ప్రాజెక్టు జస్ట్ ఇప్పుడే బిగిన్ అయింది అనుకున్నా, లేదు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది 1 ఇయర్ తర్వాత ఇస్తారనుకున్నా కూడా ఆ రెండు కూడా రూ. 10,000 11,000 రేంజ్లో చెప్తున్నారు పర్ ఎస్ఎఫ్టీ. కాబట్టి ఎవరైతే కొంచెం తక్కువలో దొరుకుతుందేమో అని చూసే వాళ్ళందరూ కూడా కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వస్తే దానిలో బుక్ చేసుకుందాం బ్యాంక్ లోన్లో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఈ కారణం చేత ఇక్కడ ఏవైనా ప్రాజెక్ట్స్ వస్తాయా, ఒకవేళ వచ్చేటట్టుంటే ఎంత రేట్లు పెట్టొచ్చు అనే కాన్సెప్ట్ గురించి మనం ఇక్కడ చూద్దాము. ఆల్రెడీ కొల్లూరులో ప్రైస్ పర్ ఎస్ఎఫ్టీ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల చాలా వరకు విల్లా ప్రాజెక్ట్స్ వెలిమల, పాటి, విశాఖ రోడ్లో కొత్తవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. బ్యాంక్ లోన్ వచ్చేసి ఒక రూ. 7,000 బిగిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, లేదా 6,500 ఉండొచ్చు, 7,500 మధ్యన. ఆ ప్రాజెక్టు స్పెసిఫికేషన్ బట్టి చేంజ్ అవ్వచ్చు. మోస్ట్లీ మనం యాన్ యావరేజ్గా 7,000 పెట్టుకోవచ్చు. బట్ ఇంత ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా రీసెంట్గా నియోపోలిస్ ఎఫెక్ట్ ఒకటి, ఈ RR7 పరిసర ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద అపార్ట్మెంట్స్ రావడం, కొల్లూరులో కూడా కొద్దిగా రేట్లు ఎక్కువ ఉండడం వల్ల ఈ ఏరియాలో ల్యాండ్ రేట్స్ ఎవరైతే డెవలప్మెంట్కి తీసుకుందాం అనుకున్నా, కొందాం అనుకున్నా కూడా రేట్స్ ఎక్కువ ఉండడం మూలంగా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న విల్లా ప్రాజెక్ట్స్ కాకుండా కొన్ని ప్రపోజల్స్ ఆల్రెడీ జరుగుతూనే ఉంటాయి. వాటిలో కూడా ఎవరో ఒకరు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ కన్సిడరేషన్లో లేకుండా కొత్తగా వచ్చే విల్లా ప్రాజెక్ట్స్ అనేవి చాలా తక్కువ అవకాశంలోనే ఉంది. ఎందుకు అంటే ఈ ఏరియాస్లో అపార్ట్మెంట్స్ కల్చర్ అనేది వచ్చేసిందండి. మీరు ఇక్కడ తెల్లాపూర్ని తీసుకుంటే 2017-18 టైంలో విల్లా ప్రాజెక్ట్స్ బిగిన్ అయ్యాయి. విల్లా ప్రాజెక్ట్స్ కడుతున్నారంటే అక్కడ ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉంటేనే విల్లాలు కట్టగలుగుతారు. ఎప్పుడైతే ల్యాండ్ రేట్స్ టూ హైకి వెళ్ళిపోతే అప్పుడు విల్లాస్ కట్టడం, ఓ పర్టికులర్ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడం కష్టం కాబట్టి అపార్ట్మెంట్స్ కట్టేసి 1 ఎకర్లో 100 యూనిట్స్ కానీ 70 కానీ 150 అట్లా వాళ్ళు కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ తెల్లాపూర్లో 2019 ఆ టైంకి ఆ పరిస్థితి రావడం వల్ల అప్పట్లోనే అపార్ట్మెంట్ కల్చర్ ఇక్కడ బిగిన్ అయింది. మీరు గమనించవచ్చు 2020 నుంచి ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్ పెద్దగా ఏమీ లేవు, అన్నీ కూడా కొల్లూరు, వెలుమల్లో ఈ స్టోరీ నడిచింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా రేట్లు చాలా పెరిగిపోవడం వల్ల అపార్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చేసాయి. విల్లాలు ఎవరైతే కడదాం అనుకున్న బిల్డర్లు కూడా ఆ ప్రపోజల్ని డ్రాప్ అయిపోయి అపార్ట్మెంట్స్కి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు కొల్లూరే కాకుండా వెలిమల ఏరియాలో కూడా కొన్ని మీరు గమనించవచ్చు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. చాలా ప్రాజెక్ట్స్ కొత్తవి కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే పార్టీ దాటిన తర్వాత హాల్మార్క్ వాళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ వచ్చేసింది. ఇక్కడ దాకా వచ్చిందనమాట అపార్ట్మెంట్ కల్చర్. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విల్లా ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువ వస్తాయని అయితే మనం హోప్ పెట్టుకోలేమండి. ఇది ఒక సిచ్యువేషను. ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ ల్యాండ్ రేట్లు పెరగడానికి అపార్ట్మెంట్ వచ్చాయి అందుకని చెప్పేసి విల్లాస్ కట్టడం కష్టమైపోతుంది అనేది కాకుండా ఈ నియోపోలిస్ కూడా ఒక ఎఫెక్ట్ అనుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక ఎకరం ఎంత పలికిందో మీరు చూడొచ్చు, గమనించుంటారు, 100 కోట్లు అట్లా పలికింది. ఈ సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఎఫెక్ట్ చూపించింది. కాబట్టి ఇప్పుడున్న మూమెంట్లో ఒక 10 ఎకరాల్లో విల్లా ప్రాజెక్టు డెవలప్మెంట్ తీసుకొని కట్టాలి అంటే చాలా చాలా అమౌంట్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి బిల్డర్స్ డేర్ చేయరు. ఆ ప్లేస్లో ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు డెవలప్మెంట్కి వెళ్ళిపోదాం, అపార్ట్మెంట్ కట్టేద్దాం, లేదంటే డ్రాప్ అయిపోదాం అనే ఉద్దేశంలో అయితే బిల్డర్స్ ఉంటారు. ఇదండి ఇక్కడ సిచ్యువేషను. మోస్ట్లీ ఈ కొల్లూరు, వెలుమలకి బాగా డిమాండ్ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి అంటే కోకాపేట నుంచి రేపొద్దున ఉన్న అప్కమింగ్ నియోపోలిస్లో ఉండే డెవలప్మెంట్స్ నుంచి కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉండడం ఒకటి. ఈ రెండే కాకుండా ఇటు నానాక్రాంగూడ నుంచి వస్తూ ఐఎస్పి నుంచి కూడా కనెక్టివిటీ ఒకటి, శేర్లింగం నుంచి ఇటు వస్తున్నాం చూశారు కదా, గచ్చిబౌలి ప్రెమిసెస్ నుంచి కూడా కనెక్టివిటీ ఉండడం ఒకటి.
ఇలాంటి కారణాల వల్ల ఇంకా వెనకాల సెజ్జోటు వస్తుందని కొండకల్ దగ్గర రైల్ కోచ్ ఎంప్లాయ్మెంటు ఇంకా కొన్ని వీటి కారణాల మూలంగా ఎక్కువ మంది ఈ 2 ప్రాంతాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ ఆల్మోస్ట్ ఇక్కడ రేట్లు కొనగలిగిన స్థాయి అయితే దాటిపోయింది. కాబట్టి ఎవరైనా కొత్తగా తీసుకుందాం అనే బయ్యర్స్ అప్‌కమింగ్ ప్రాడక్ట్స్ ఏమైనా తీసుకుందాం అనుకుంటే ఈ ఏరియాలో ఏమైనా వస్తే తీసుకోవచ్చండి. మోస్ట్‌లీ ఇక్కడ కూడా రేట్లు ఎక్కువ అనిపిస్తే ఇంకా వాళ్ళకున్న ఆప్షన్ వచ్చేసి ఈ లైన్‌లో తీసుకోవడం. లేదు అంటే ఇటు శంకరపల్లికెళ్ళే రోడ్‌లో ఏవైనా కొత్త ప్రాడక్ట్స్ వస్తే తీసుకోవడం. ఈ ఈ 2 మాత్రమే ఆప్షన్స్ ఉన్నాయి. పాటిగణపూర్ మిస్ అయితే. ఈ 2 ఏరియాల్లో ప్రీమియం సెగ్మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా అప్‌కమింగ్ ప్రాడక్ట్స్ అనేవి ఈ ఏరియాలో కష్టం. వచ్చినా కూడా పర్ ఎస్ఎఫ్టీ 15,000, 18,000 లేదు తక్కువలో అనుకుంటే 14,000 ఆ రేంజ్‌లో అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రూ. 10,000 చెప్పేస్తున్నారు. జస్ట్ బీనైన ప్రాజెక్ట్ రేరా వచ్చేసింది. బ్యాంక్ లోన్‌కి మీరు 10,000 పెట్టి తీసుకోండి బ్యాంక్‌లో ప్లస్ అమెంట్స్ అని చెప్తున్నారు కాబట్టి, వీటికంటే కూడా ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఈ ఆర్ఆర్-7లో కూడా వండర్‌ఫుల్ డెవలప్‌మెంట్స్ వచ్చేసాయి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. మై హోమ్ వాళ్ళవి కూడా మీరు చూసుంటారు. శిల్పా వాళ్ళవి వచ్చాయి. ఈ ఇన్ఫ్రా వాళ్ళవి చాలా ఉన్నాయి. ఇక్కడ జనాభా కూడా చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్యూచర్‌లో ఇంకా ఆబ్వియస్‌లీ ఈ ఏరియా అంతా ప్రీమియం అయిపోతుంది. ఈ ఓఆర్ఆర్ పక్కనుండే ఈ సర్వీస్ రోడ్స్‌లో కూడా షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే కోకాపేటలో ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ లేదు. ఉన్నా కూడా అన్నీ చాలా పెద్ద పెద్ద ఎస్ఎఫ్టీలు 5,000 ఎస్ఎఫ్టీ, 10,000 ఎస్ఎఫ్టీలు కట్టేస్తున్నారు. ఇంక ఇక్కడ కమర్షియల్స్ ఏమైనా కడదాం అనుకున్నా, ఎంటర్‌టైన్‌మెంట్స్‌వి పెడదాం అనుకున్నా, ఒకవేళ ఫుడ్‌కి సంబంధించినవి ఫుడ్ కేటగిరీ గురించి పెడదామన్నా అక్కడ స్పేస్ లేదు కాబట్టి, ఈ కొల్లూరు బిగినైన చోటు నుంచి ఇక్కడ ఆర్ఆర్-7 మధ్యలో ఏవైనా ల్యాండ్స్ ఉంటే కమర్షియల్స్ కట్టే ఆప్షన్ కూడా వస్తుంది. కాబట్టి నేను అందుకే చెప్పాను కొల్లూరులో కొంచెం ప్రీమియం సెగ్మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా తక్కువ రావచ్చు. వస్తే ఏవైనా ఉంటే ఈ ఏరియాలో వస్తాయి. అవి కూడా చాలా తక్కువ ఉండే అవకాశమే ఉందండి ఓవరాల్‌గా. ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ నా నోటీస్‌కి వస్తే నేను మీకు ఇంటిమేషన్ చేస్తాను. లేదు అంటే మీ రిక్వైర్మెంట్స్ ఏవైనా ఉన్నా కూడా నాకు మెసేజ్ గాని లేదంటే నంబర్ ఇస్తాను కదా! మీరు కాల్ గాని చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.